మనోజ్ అనే అతనిపై కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. అంటే అతను అఫెండర్ అయిన తెలంగాణ ఏరియాలో 4-5 జిల్లాల్లో చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషను తీసుకొని నిన్న సాయంకాలం రామన్నపేట ఆ పరిసరాల్లో కూడా అతనికి ఉన్న పాత పరిచయాలు, పాత ఏరియా దొంగతనాలు చేసిన దాని మీద ఇటు నుండి అచ్చంపేట వైపు అంటే గుంటూరు వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా అచ్చంపేటలో ఇతనికి అనుచరుడుగా ఒక మైనర్ బాలుడు ఉన్నాడు. అతని సహాయంతో ఈ డిస్పోజల్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ చేయడానికి నిన్న వెళ్తూ ఉండగా చంద్రబాబు సిఐ గారు, టోటల్ సిఐ గారు, చంద్రబాబు ఎస్ఐ గారు నిన్న వాళ్ళు క్యాచ్ చేసి వారిని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ దగ్గర రికవరీ చేయగా రమారమి 300 గ్రాములు బంగారం, 400 గ్రాముల వెండి ఈ రెండు సీజ్ చేసి స్వాధీనపరచుకొని ఈరోజు కోర్టుకి హాజరుపరుస్తారు. అలాగే అతను చేసిన ఉపజల స్టేట్మెంటు ఇవన్నీ రికార్డ్ చేయగా గుంటూరు జిల్లా అచ్చంపేట అంటే పల్నాడు ఆ ఏరియాలో ఈ తరహా నేరాలు ఒక 8 కూడా ఇలాంటివి చేసినట్టుగా మాకు ఉపజల స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఆ జిల్లా ఎస్పీ గారికి వాళ్ళ క్రైమ్ పార్టీకి కూడా మేము షేర్ చేసి ఆల్టుగెదర్ రమారమి 17 కేసుల్లో ఇన్వాల్వ్ అయిన ముద్దాయిని ఈరోజు కోర్టుకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.